మార్చ్ 2కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ విజేతగా ఏ జట్టు నిలిచింది? పీకేఎల్ 10వ సీజన్ విజేతగా ఏ జట్టు నిలిచినది? పునేరి సుల్తాన్. ప్రో కబడ్డీ లీగ్ 10వ సీజన్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో పునేరి సుల్తాన్ 28-23 తేడాతో హర్యానా స్టీలర్స్ను ఓడించింది. ప్రో కబడ్డీ లీగ్ ఛాంపియన్గా నిలిచిన 7వ జట్టుగా పునేరి సుల్తాన్ నిలిచినది. పార్లమెంట్ భద్రతా విభాగ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? పార్లమెంట్ భద్రతా విభాగ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అనురాగ్ అగర్వాల్. పార్లమెంటరీ భద్రతా విభాగ అధిపతిగా ఐపీఎస్ అధికారి అనురాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. 3 ఏళ్ల పాటు ఈయన జాయింట్ సెక్రటరీ పదవిలో కొనసాగుతారు. పార్లమెంట్ భద్రతా విభాగ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? అనురాగ్ అగర్వాల్. లక్షద్వీప్లోని ఏ ద్వీపకల్పంలో భారతదేశం సరికొత్త నౌకాదళ స్థావరాన్ని నియమించింది? లక్షద్వీప్లోని ఏ ద్వీపకల్పంలో భారతదేశం సరికొత్త నౌకాదళ స్థావరాన్ని నియమించినది? ఆన్సర్ మినికాయ ద్వీపంలో. హిందూ మహాసముద్ర తీరంలో స్థావరాన్ని బలోపేతం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తుంది. లక్షద్వీప్లోని మినికాయ ద్వీపంలో నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేయనున్నది. దీనికి ఐఎన్ఎస్ జటయాగా పేరు పెట్టారు. మాల్దీవులకు 80 కిలోమీటర్ల దూరంలో ఈ జటయ పనిచేస్తుంది. లక్షద్వీప్లోని ఏ ద్వీపకల్పంలో భారతదేశం సరికొత్త నౌకాదళ స్థావరాన్ని నియమించింది? మినికా ద్వీపం. చంద్రుడిపై పరిశోధన కోసం అమెరికా దేశం పంపిన ల్యాండర్ ఏది? చంద్రుడిపై పరిశోధన కోసం అమెరికా పంపిన ల్యాండర్ ఏది? ఒడిసియస్. చంద్రమాపై పరిశోధన చేస్తున్న అమెరికా ల్యాండర్ ఒడిసియస్ నిర్ధారణ స్థితిలోకి వెళ్ళిపోయింది. తాజాగా అక్కడ రాత్రి సమయం కావడంతో సోలార్ ఛార్జింగ్లు అందుబాటులో లేని కారణంగా బ్యాటరీలకు ఛార్జింగ్ సదుపాయం అందుబాటులో ఉండదు. కేంద్ర మంత్రివర్గం భారతదేశంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ను ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇది దేనికి సంబంధించినది? కేంద్ర మంత్రివర్గం భారతదేశంలో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ ఐబీసీఏను ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ టైగర్, సింహం, చిరుతపులి, మంచు చిరుత, ప్యూమా, జాగ్వార్ మరియు చిరుత వంటి పెద్ద జంతువులను సంరక్షించడంపై ఇది దృష్టి సారిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైడ్రోజన్ ఫ్యూల్ సెల్ ఫెరీను ఎక్కడ ప్రారంభించారు? భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైడ్రోజన్ ఫ్యూల్ సెల్ ఫెరీని ఎక్కడ ప్రారంభించారు? కోచిన్ షిప్యార్డ్. కోచిన్ షిప్యార్డ్ నిర్మించిన స్వదేశీ అభివృద్ధి మరియు నిర్మాణం యొక్క ఉత్పత్తి హైడ్రోజన్ ఫ్యూల్ సెల్ ఫెరీని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. సముద్ర రంగాలలో హైడ్రోజన్ వినియోగాన్ని ఇది ప్రేరేపిస్తుంది. జీరో ఎమిషన్, నాయిర్ ఫ్రీ మరియు ఎనర్జీ ఎఫెక్ట్ ఇది గ్లోబల్ వార్మింగ్తో పోరాడుతుంది. గ్రీన్ హైడ్రోజన్ని 2070 నాటికి నికర సున్నా ఉద్గారాల ఉద్దేశంతో తగ్గించాలని భారతదేశ యొక్క లక్ష్యాన్ని ఇది మరింతగా పెంచుతుంది. ఇటీవల ఏ దేశ పార్లమెంట్ యాంటీ ఎల్జీబీటీక్యూ బిల్లును ఆమోదించింది? ఇటీవల ఏ దేశ పార్లమెంట్ యాంటీ ఎల్జీబీటీక్యూ బిల్లును ఆమోదించినది? ఆన్సర్ ఘనా. ఘనా పార్లమెంటు వివాదాస్పద ఎల్జీబీటీక్యూ వ్యతిరేక బిల్లు, మానవ లైంగిక హక్కులు మరియు కుటుంబ విలువల బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు సాంప్రదాయ ఘనా కుటుంబ విలువలను సంబంధించడం మరియు మానవ లైంగిక హక్కులను నియంత్రించడం ఈ బిల్లు యొక్క ప్రధాన లక్ష్యం. ఎల్జీబీటీక్యూ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న లేదా మద్దతు ఇస్తున్న వ్యక్తులు ప్రతిపాదిత చట్టం ప్రకారం 5 సంవత్సరాల వరకు జైలు శిక్షను అనుభవించవచ్చు. ఘనా ఇప్పటికే స్వలింగ సంపర్క చర్యలను నిషేధించింది. ఇటీవల ఏ దేశం పార్లమెంట్ యాంటీ ఎల్జీబీటీక్యూ బిల్లును ఆమోదించింది? ఘనా. మార్చి 1న తావీ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? మార్చి 1న తావీ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది?
ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ గ్రామీణ జీవనోపాధి మిషన్ జేకేఆర్ఎల్ఎం కింద మహిళా స్వయం సహాయక బృందాలు ఎస్జీహెచ్లు జమ్మూలో జరగబోయే మార్చి 1 నుంచి 4 రోజుల పాటు జరిగే ఈ తావే ఫెస్టివల్లో స్థానిక కళాకారులు నైపుణ్యాలు మరియు సృజనాత్మకతను హైలైట్ చేస్తూ ఈ ప్రాంతంలో కళాకారులు మరియు సాంస్కృతిక వారసత్వం యొక్క గొప్ప వస్తాన్ని వెలుగులో తీసుకురావాలని లక్ష్యంగా ఈ తావీ ఫెస్టివల్ను జమ్మూ కాశ్మీర్లో నిర్వహిస్తారు. ఇటీవల వార్తలో నిలిచిన కులశేఖర పట్టణం స్పేస్ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల వార్తల్లో నిలిచిన కులశేఖర పట్టణం స్పేస్ పోర్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ తమిళనాడు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తర్వాత రెండవ స్పేస్ పోర్ట్ తమిళనాడులోని కులశేఖర పట్టణంలో స్పేస్ పోర్ట్ను భారత ప్రధానమంత్రి ప్రారంభించారు. స్పేస్ పోర్ట్ యొక్క ప్రత్యేక ప్రయోజనం ఏమిటంటే హిందూ మహాసముద్రం మీదుగా నేరుగా దక్షిణాన క్షిపణులను ప్రయోగించడం. ప్రస్తుతం ఉన్న సైట్తో పోలిస్తే చిన్న రాకెట్ ప్రయోగాలకు ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్ యొక్క అంచనా వ్యయం సుమారు 986 కోట్లు. ఇటీవల వార్తల్లో చూసిన బయోట్రిగ్ అంటే ఏమిటి? ఇటీవల వార్తల్లో వచ్చిన బయోట్రిగ్ అంటే ఏమిటి? ఆన్సర్ వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ. వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ ఇండోర్ వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి, నేల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు గ్రామీణ భారతదేశంలో స్వచ్ఛమైన విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి పెరోలోసిస్ను ఉపయోగిస్తుంది. ఇటీవల ఏ దక్షిణ అమెరికా దేశం డెంగ్యూ జ్వరం కేసులు పెరుగుదల కారణంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? ఇటీవల ఏ దక్షిణ అమెరికా దేశం డెంగ్యూ జ్వరం కేసులు విపరీతంగా పెరుగుదల కారణంగా ఆ దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? పెరు. ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్జా.